గత 11-12 సంవత్సరాలుగా కూడా భారతదేశాన్ని ఒక ప్రపంచానికి ఇష్టం లేని వ్యక్తి పరిపాలిస్తూ ఉన్నాడు. అదే మోదీజీ. ప్రపంచానికి అంటే కొన్ని వర్గాలకు, కొన్ని ప్రపంచాన్ని అంటే మిగతా ఇతర దేశాలను శాసిస్తున్న సామ్రాజ్యవాద లేదా కార్పొరేట్ వ్యాపారవాద దేశాలకు మింగుడు పడడం లేదు. ఎందుకంటే 11 సంవత్సరాలుగా నిరంతరం మన భారతదేశము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేడు ఆర్థిక పరమైన అంశాల్లో 4వ స్థానానికి చేరుకుంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆదాయం కలిగిన, సమృద్ధి కలిగిన దేశంగా అవతరించింది. బలమైన పటిష్టమైన ధనిక దేశంగా ఆవిర్భవించింది. దీంతో ప్రపంచ దేశాలకు కొన్ని వర్గాలకు పుట్టడం, కనీసం కంటి మీద నిద్ర ఉండడం లేదు. సోరోస్ కావచ్చు, అదేవిధంగా చీకటి శక్తులు కావచ్చు, బ్లాక్ స్టేట్ కావచ్చు, అదేవిధంగా ఇంకా ముందడికి పోతే న్యూస్ కూడా, వార్తా ఛానళ్ళు కూడా కొన్ని ప్రత్యేకంగా విషయాలను వెలుగక్కుతూ భారతదేశంపై తమ యొక్క నెగటివ్ ప్రభావాన్ని చూపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా బీబీసీని మనం చెప్పుకోవచ్చు. బీబీసీ ఒక వార్తా కథనాన్ని వండి వార్చింది. అదేంటిది అంటే, భారతదేశంలో జెన్జీ అంటే నేపాల్ లాంటి, బంగ్లాదేశ్ లాంటి, శ్రీలంక లాంటి ఉద్యమం యువత ఎందుకు చేయడం లేదు అనేది బీబీసీ వార్తా కథనం. అంటే దాని ఉద్దేశం ప్రకారంగా భారతదేశంలో కూడా అలాంటి ఉద్యమ వాతావరణం వచ్చి యువకులు రెచ్చిపోయి ప్రభుత్వాన్ని కూలగొడితే, ఇక్కడ ప్రభుత్వం అస్థిరతంగా ఉంటే తమ ఆయుధాలు అమ్ముకోవచ్చు, డ్రగ్స్ అమ్ముకోవచ్చు, ఇతరత్ర చీకటి కార్యకలాపాలు నెరవేర్చుకోవచ్చు. ఇక్కడున్న ఆదాయాన్ని తమ పెత్తందారులతో లేదా తమ అడుగులకు మడుగులొత్తే కొంతమంది దగుల్బాజీ విధవల ద్వారా, దగుల్బాజీ కంపెనీల ద్వారా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని భారతదేశంలో విస్తరించుకొని, భారతదేశము ఇప్పుడు ఏదైతే 4వ స్థానంలో ఉందో మళ్ళా కిందికి నెట్టి గతంలో లాగా ఎప్పటికీ అభివృద్ధి చెందిన దేశం జాబితాలోకి వెళ్లకుండా చేయడమే వీళ్ళందరి ఉద్దేశం. అందులో బీబీసీ ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంటుంది. ఎక్కడనో ఏ మూలనో కొంత పైకి నిజంగానే వార్తలు చదువుతూ ఉంది అనే భ్రమను కలిగించేలా మళ్ళీ అందులో నిగూఢంగా ఏదో ఒక రోజున ఇలాంటి వార్తలు వండి వారుస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా భారతదేశంపై విమర్శలు చేయడమా, లేకపోతే ఇక్కడున్న వ్యవస్థను ఒక్కటిగా ఉంచకుండా విడమర్చడమా, విడదీసే అంశాల్లో వార్తలను రాయడమా లాంటి, అంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టలే వార్తలు రాయడమా, లేకపోతే ఇంకేదో ఇక్కడ రకరకాల రాజకీయ నాయకుల మధ్య వైరుధ్యాలు, రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలను వెళ్ళగక్కడమా. మరి వాళ్ళ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి ఇలాంటి సంఘటనలు, కానీ ప్రధానంగా బీబీసీ దృష్టి అంతా భారతీయులపై, భారతదేశంపై మాత్రమే తన యొక్క వార్తా కథనాలను ఫోకస్ చేస్తూ ఉంటుంది. దాదాపు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేసినా కూడా ఇంకా కూడా ఈ దేశం అంటే బానిసత్వంలోకి వెళ్ళడానికి ఇక్కడ ప్రజలు రెడీగా ఉంటారనే భ్రమలోనే ఈ బ్రిటిష్ బీబీసీ యొక్క కథనాలు ఉంటాయి. వాళ్ళ ఆలోచన విధానాలు కూడా అలానే ఉంటాయి. అందులో భాగంగానే జెడ్ ఉద్యమం ఎందుకు భారతదేశంలో రావడం లేదు అని తను ఏడుస్తుంది. అంటే ఈ రకమైన ఉద్యమం వచ్చి ఈ దేశము అస్తిత్వం లేకుండా, అంటే ప్రభుత్వం ఒక నిలకడ కలిగిన ప్రభుత్వం లేకపోతే తనకు సంతోషం. ఆర్థిక పరమైన అంశాల్లో వెనుకబడిపోతుంది కాబట్టి మళ్ళీ అమెరికా, యూరప్ లాంటి కంట్రీలు, సామ్రాజ్యవాద దేశాలు మన దేశంపై ఎప్పట్లాగే పెత్తనం చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, మనల్ని ఆటాడిపించవచ్చు అనే ఆలోచనతో ఇప్పటికీ కూడా కలిగి ఉంది. దానిలో భాగంగానే బీబీసీ, మీరు చూడండి, వాస్తవంగా బీబీసీని దేశం నుంచి నిషేధం చేయాలి, అసలు చూడొద్దు. కానీ మన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఇంకా బ్రిటిష్ వాళ్ళకి, కానీ మిగతా వర్గాల వారే ఈ బ్రిటిష్లకు ఇంగ్లీష్ వాడికి ఇంకా దాసోహం అంటున్నారని చెప్పి ప్రచారం చేస్తూ వీళ్ళే వెనక నుండి చీకట్లో
మళ్ళీ వెళ్ళేసి వాళ్ళ సంకలు నాకుతూ ఇక్కడ ఇలాంటి కథనాలను వ్యవస్థలను తీసుకువచ్చి ప్రచారం చేస్తూ ఉంటారు, ప్రచారాన్ని కల్పిస్తూ ఉంటారు. మొదట బీబీసీ లాంటి సంస్థలను నిషేధించాలి, తర్వాత వెంటనే ఇక్కడున్న ఇలాంటి వ్యక్తులను కూడా దున్నుమాడాలి.